సహనశీలి వంశస్థుడు, దశ కళ్యాణ వీరుడు, ఓర్పు గల మహాధీరుడు మన పావల పాపన్న. అన్న నమస్తే అన్న, ఎక్కడికి వెళ్తున్నావే? మీ వదిన దగ్గరికి రా. వదినా? ఏ ఉంది దగ్గరికి అన్నా? 4వ నంబర్ దగ్గరికి రా. అన్నా ఏదైనా నీ తర్వాతనే. అరే 4 అంటున్నాడు, అంకిల్ చదువుతున్నాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏంటి? మ్యాగ్నెట్ లేదు, అయస్కాంతం లేదు. తిన్నదారక్క 10 పెళ్లిళ్ళు చేసుకుని రోజు షిఫ్ట్ల వారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంట చేసేస్తుంటాడు. చదువు. అంటే ఏంటి? స్టాండ్ ఫర్ మావా ఏంటి సంగతులు? మా అక్కడ టీ చెప్పు. పొద్దునే టీ బొక్క భయ్యా ఒకటి. అరే ఇలా ఖాళీగా జులైగా తిరగబోతే కష్టపడి పని చేసి చక్కగా బతకొచ్చు కదరా. ఒకసారి అటు చూడు. ఏముంది, క్రికెట్ ఆడుతున్నారు. మావా క్రికెట్ అందరూ ఆడతారు, కానీ 6లు 4లు కొడతాడే వాటి గురించి అందరూ చెప్పుకుంటారు. అందరూ కష్టపడతారు, కానీ ఏ పని పట లేకుండా జొలాగే తిరుగుతాడే వాటి గురించి అందరూ చెప్పుకుంటారు. మావా వాడు గుర్తుపెట్టుకో, కష్టపడేవాడు ఆలోచించడు, ఆలోచించేవాడు కష్టపడ్డు. మా వాళ్ళు ఎప్పుడైనా నీ ముఖం అర్థం చూసుకుందామా అంటారు. ఈ పిల్ల నన్నే గుచ్చి గుచ్చి చూస్తుంది. అరే ముగ్గురున్నావా? ముగ్గురున్నా కానీ ఆ అమ్మాయి నా వంక చూస్తూ నవ్వుకుంటూ వెళ్తుందిరా. ఏంటి నీ వంక చూసుకుంటూ వెళ్తుందా? నువ్వు హాలీవుడ్ హీరోలో ఉంటావా? హాలీవుడ్ హీరోనా? అరే ఈ హీరో చెప్పరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. అదేరా హాలీవుడ్ మూవీ గాడ్స్ మస్ట్ బి క్రేజీలో హీరోలో ఉన్నావురా. నిజమా? అరే ఆ హీరో ఎలా అంటాడు చూపించరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇదిగోరా. ఈ సందుకా? వద్దురా బాబు వద్దు. రేయ్ మైండ్లో ఫిక్స్ అయ్యా, బ్లైండ్గా వెళ్ళిపోవడమే. ఏమండి? ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏమండి, ఇంట్లో సమయానికి కుకింగ్ అయిపోయింది, కొద్దిగా 1 లీటర్ తెచ్చి పెడతారా ప్లీజ్? ఆగండి ఆగండి, మనలో మనకేంటి, నేను తెస్తానుగా. ఆగండి ఆగండి, అలా అయితే 5 లీటర్ డబ్బా తెచ్చేయండి. ఏమేంట్రా బాబు, డబ్బులు తినేసరికి 5 లీటర్ డబ్బా తెమ్మంది, పొద్దున 500 పక్క. నేను ముందే చెప్పానుగా. మావా ఎప్పుడు ఇచ్చావురా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, పార్టీ అయిపోయిందా? ఏం పట్టిరా బాబు, చిరాకు వచ్చేసింది. మర్చిపోయా, న్యూ ఇయర్కి పార్టీ ఉందన్నావుగా, నన్ను మాత్రం పిలవక నాయన. ఏమైంది మావా? న్యూ ఇయర్ ఎప్పుడు? జనవరి 1కి వస్తుంది మావా, ఫిబ్రవరిలో, మార్చి మాత్రం రావట్లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? రావు గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? ఇక్కడే సార్ మా ఇల్లు. మొన్న కొండపల్లిలో వేరే ఇంటి దగ్గర కనిపించారు. అది కూడా మందే. అంటే రావు గారు అక్కడ ఇక్కడ? అవునయ్యా, అక్కడ నా ఫ్యామిలీ, ఇక్కడ నా ఫ్యామిలీ. ఏమాత్రం సంపాదించారు? అంటే ఉంటుందండి 7 ఎకరాలు. రావు గారు ఎంతమంది పిల్లలు? అక్కడ 2 వారసులు, ఇక్కడ 2 వారసులు. 7 అంటే అక్కడ 3 ఇక్కడ 3, మరి ఇంకోటి మిగులుతుందిగా. ఒకటి 30 మనిషి రత్తాలకి.